జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహ రాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యా రాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ నెల 16వ తారీఖు వరకు. అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటారు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ఆయన అడుగు పెడతారు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీన రాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచార గ్రహాలు ఈ గోచారంలో గ్రహ దేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి. ఈ 3 రాశుల్లో అంటే 3 రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల 2 గ్రహాలు స్వస్థానం అంటే ఈ నెల 3 గ్రహాలు స్వస్థానంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యా రాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు. అంటే ఆయన రాశి అయిన కన్యా రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కేతు భగవానుడు తోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. ఈ నెల అంటే గోచారంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి. అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే నెలంతా స్వక్షేత్రగతుడే అన్నది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు. స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యా రాశిలో రవి బుధులు అంటే కన్యా రాశిలోకి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యా రాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ కన్యా రాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు. సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేష రాశిలో ఏర్పడ్డా, కన్యా రాశిలో ఏర్పడ్డా ఈ 4 రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. అయితే ఈ 4 రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యా రాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటిలతోటి బాధపడుతుంటే, అరే! మనల్ని అవతలోడు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా మేబీ ఒకవేళ మీరు సమ్‌టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊహాగానాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే, అది తొలగిపోయే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే! నేనే తప్పుగా అనుకున్నాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు అని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇదనే కాదు ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పొరపచ్చాలు వస్తాయి. అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పొరపచ్చాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం. ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 30% అనేది అనుభవించి తీరాల్సిందే. మనం ఏం చేయలేం. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్‌సర్టెనిటీ అనేది డెఫినిట్‌గా మన లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే యూనిక్‌గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో, వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24 తారీఖు నుంచి ఇప్పుడు నేను చెప్పిందంతా 24 తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ 17 తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికి యూనిక్‌గా అప్లికేబిలిటీ ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు. ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే, ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్‌ని, మీరు అనుకున్న టార్గెట్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారో, అలాంటి వాటిలకి గేట్‌వేస్ ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ యూనిక్‌గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము అనుకూలంగానే ఉంది. గోచారంలో అనుకూలమైన పరిస్థితులనే ఇస్తుంది. కాకపోతే మీకు కొంత ఈ మాసం 10వ తారీఖు వరకు కూడా ఆహ్, కుటుంబ పరంగా లేదా మీ నాన్నగారికి ఆహ్, తండ్రి సమానమైన వారు. అంటే పెదనాన్నలు, బాబాయిలు లేదా మీ మావయ్య గారు, తండ్రి గారు లేదా చిన్న మామగారు ఇలా ఎవరైనా ఉంటే తండ్రి సమానమైన వాళ్ళు. తండ్రి తర్వాత తండ్రి సమానమైన పొజిషన్‌లో ఉండేవాళ్ళు ఉంటారు కదా! బాబాయిలు ఇలా ఎవరైనా సరే మామయ్య గారులు వీళ్ళంతా. వీళ్ళలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. ఫస్ట్ 10 డేస్‌లో కొంచెం సీరియస్‌గానే ఉంటుందది. ఆ సీరియస్‌నెస్ అనేది ఇంటెన్సిటీ ఎలా ఉంటుందనేది వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టే ఉంటుంది. బట్ ఏదైనా బాగా వయసైపోయి బాధ్యతలు అయిపోయిన వాళ్ళకే ఉంటాయి. అంతేకాని మరీ యంగ్‌గా ఉన్నవాళ్ళు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది రాదు. ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. బాధ్యతలన్నీ తీరిపోయి కొంత బాగా అంటే ఓల్డ్ ఏజ్‌లో ఉన్న పర్సన్స్ ఎవరైనా తండ్రి స్థానంలో ఉంటే కనుక వాళ్ళకి కొంచెం హెల్త్ పరంగా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకున్న గోచార గ్రహస్థితుల రీత్యా. వాళ్ళ దాంట్లో బాగా ఉంటే కొంచెం వచ్చినా సెట్ అయిపోతుంది. బట్ ఒకవేళ బాగోకపోతే కనుక కొంచెం హాస్పిటల్ వరకు వెళ్ళాల్సొస్తది. ఇదొక పాయింట్ ఉంది. ఇది యూనిక్‌గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఒకటేదైనా ఒక డీల్, ఒక కాంట్రాక్ట్ ఏదైనా సరే చేతి దాకా వచ్చినట్లు వచ్చి టక్కన వెంట్రుక వాసులో తప్పిపోతుంది. ఇది కొంత మిమ్మల్ని కించిత్ ఆహ్, బాధ అనిపిస్తుంది మీకు. అరే! వస్తుందని అనుకున్నాం మనకి అని చెప్పి. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు ఏదైనా సరే. చివరి దాకా వచ్చినట్లు వచ్చి టక్కున మిస్ అయిపోయినట్లు అనిపిస్తుంది. బట్ తర్వాత మళ్ళీ మీ జన్మజాతకం సపోర్టింగ్‌గా ఉంటే కనుక గోచారంలో అయితే ఈ మాసం మధ్యలో నుంచి మళ్ళీ అదే మీకు రీయాక్టివేట్ అయ్యి అది మీకు రావడానికి అవకాశం అయితే ఉంది. దానికి కదే మధ్యలో రీయాక్టివేట్ అయ్యేది మీ జన్మజాతకం కూడా సపోర్ట్ చేస్తే కనుక డెఫినిట్‌గా రీయాక్టివేట్ అయ్యి మీకే వస్తుంది. అది ఎవరికీ పోదు. ఇది ఇప్పుడు మనం సెగ్మెంట్స్ వైస్‌గా కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. సెగ్మెంట్ వైస్‌గా తెలుసుకున్నప్పుడు ఈ కేటగరీలో మొదటగా నేను గృహిణుల గురించి చెప్తాను. ఎందుకు గృహిణుల గురించి అంటే
గృహలక్ష్ములు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే ఆ కుటుంబం బావుంటుంది. కుటుంబం బావుంటే సమాజం బావుంటుంది. సమాజం బావుంటే డెఫినిట్‌గా దేశం బావుంటుంది. సో, ఇంత దేశం బావుండడంలో ప్రతి ఒక్క గృహిణి చక్కటి వైటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, మొదటగా మనం గృహలక్ష్ముల గురించి మనం మాట్లాడుకుందాము. అయితే గృహిణులంటే ఇంట్లో ధర్మాలు నిర్వర్తించే వాళ్ళు. అలాగే ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ ఆడవాళ్ళయ్యుండి మీరు ఉద్యోగం చేస్తున్నారు లేదా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత, వ్యాపారం అయిపోయిన తర్వాత మీరు కూడా గృహిణులే కదా! సో, మీకు కూడా ఈ పాయింట్స్ వర్తిస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే పార్ట్ ఇంట్లో మీకెలా ఉంటుంది అన్న వాటిలో ఈ పాయింట్స్ కూడా మీకు వర్తిస్తాయి. ఇప్పుడు మనం సూటిగా వస్తే కనుక గృహిణులందరికీ కూడా ఈ మాసం చాలా బాగా ఉంటుంది. మనశ్శాంతి ముందు స్పెషల్‌గా మాట్లాడాలంటే మనశ్శాంతిగా ఉండే శుభ సమయము. మీ హస్బెండ్ తోటి మీకు చక్కటిగా అంటే ఇద్దరిది కూడా ఒకటే బాటలో వెళ్తుందనమాట. ఆలోచనలే కావచ్చు, తీసుకునే నిర్ణయాలే కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా ఫెచ్ అవుతూ వెళ్తాయి. కొన్ని మంచి పనులు చేస్తారు. మీరు ఇంటికి సంబంధించిన వాటిలో కొన్ని మంచి పనులకి శ్రీకారం చుడతారు. దానికి మీకు ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన ఆడవాళ్ళందరికీ కూడా గృహిణులకి అందరికీ ఈ పాయింట్ చాలా చక్కగా వర్తిస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. దాంతో పాటేంటంటే మీకేదన్నా ఆరోగ్య సమస్యలు ఇలాంటివేవైనా ఉంటే కనక అవన్నీ కూడా ఈ మాసంలో కొంత తగ్గుముఖం పడతాయి మీకు. తగ్గుముఖం పట్టి హమ్మయ్య! అని ఊపిరి ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటుంది. సో, వర్క్ స్ట్రెస్ కొంత కమ్ డౌన్ అవుతుంది ఈ మాసం మీకు. వర్క్ స్ట్రెస్ నుంచి కొంచెం రిలాక్స్ అవుతారు. ఇంట్లో పనులు కూడా కొంత తగ్గుతాయి. ఏదో ఒక కారణాల చేత రోజు చేసుకునే పనులు మీరు ఫాస్ట్‌గా చేయడం వల్ల కావచ్చు, లేదా వేరే మనిషికి ఆ పనులు అసైన్ చేయడం వల్ల కావచ్చు, లేదా మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీ పనులు మీ తరఫున చేసి పెట్టడం వల్ల కావచ్చు, మీరెవరన్నా మనుషుల్ని హైర్ చేసుకోవడం వల్ల కావచ్చు, ఏదైనా మీకు వర్క్ స్ట్రెస్ అయితే ఎలా చూసుకున్నా తగ్గుతుంది. ఇవన్నీ కూడా గృహిణులకి ఈ మాసం వర్తిస్తాయి. ఉద్యోగస్తులకి ఈ మాసంలో అనుకూలమైన సమయం. చాలా అనుకూలమైన సమయం. మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ అయ్యే శుభ సమయం ఇది. మీ ప్రయత్నాలు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా వెళ్తాయి. అలాగే కమ్యూనికేషన్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. ఎవరితోటైనా సరే చాలా స్ట్రాంగ్‌గా కమ్యూనికేట్ చేయగలుగుతారు ఉద్యోగస్తులందరూ కూడా. కమ్యూనికేషన్స్ మీరు వర్బల్ కమ్యూనికేషన్ కావచ్చు, ఓరల్ కమ్యూనికేషన్ కావచ్చు, అన్ని కమ్యూనికేషన్స్ చాలా చక్కగా లీడ్ అయ్యే శుభమాసం ఈ మాసం. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకేంటంటే కొన్ని మంచి మంచి విషయాలు చోటు చేసుకుంటాయి వ్యాపారంలో. ఈ మంచి విషయాలేంటంటే మీకు ఈ మాసం మధ్యలోంచే తెలుస్తాయి. సో, ఒక మంచి డీల్ రావడము, లేదా మీ వ్యాపారం పెరుగుతున్నట్లు మీకు అర్థమవుతుంది. కొంత మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ఈ మాసంలో వర్క్ యాక్టివిటీస్ వ్యాపారంలో మీకుంటే, ఆ విధంగానే మీకు బిజినెస్ జనరేట్ అవుతుంది. చాలా చక్కగా ఉంది. అయితే వ్యాపారస్తులు ఈ మాసంలో ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా ఈ 2 మీరు జన్మ జాతకము సహకారంగా ఉంటేనే చేయండి. ఒకసారి మీ జన్మ జాతకాన్ని చూపించుకొని సహకారంగా ఉంటేనే చేయండి. లేకపోతే చేయకండి. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు మీరు చేస్తే మీకు వ్యాపారంలో కొంచెం కొన్ని పనులు కుంటుపడే అవకాశం ఉంటుంది. మీకు సొంత ఇల్లు ఉంటే కనుక మీకు సొంత ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారితోటి జనరల్‌గా ఇది అందరికీ వర్తిస్తుంది. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన అందరికీ. ఇరుగు పొరుగు వారితోటి కొంత ఇబ్బందులు తలెత్తుతాయి మీకు. సొంతింటి యజమానులైతే. అయితే వసతి గృహంలో ఉంటే అంటే ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే కనుక ఈ పాయింట్ మీకు ఇగ్నోర్ చేసేయండి. మీకు అప్లికేబిలిటీ ఉండదు. అప్పుడైతే మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. సొంత ఇల్లు ఉంటే కనుక సొంత ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళతోటి కొన్ని ఇష్యూస్ అయితే ఈ మాసం రైజ్ అవుతాయి. అది వ్యాపారస్తులకి ఇంకా మిగతా అన్ని విషయాల్లో బాగా ఉంది. అంటే ఇప్పుడు మనం సొంతింటిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఇబ్బందులనేది అందరికీ వర్తిస్తుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరికైనా వర్తిస్తుంది. ఇది సొంతింటి వరకే. సొంతిల్లు ఉంటేనే వర్తిస్తుంది. అద్దింట్లో ఉండేవాళ్ళకి ఈ విషయం వర్తించదు. అలాగే మనం సీనియర్ సిటిజన్స్ విద్యార్థినుల గురించి మొదట మాట్లాడుకుందాము. విద్యార్థినులందరికీ కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంది. కాకపోతే కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మిస్ అవుతుంది. పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండడం వల్ల బాగా గ్రాస్ప్ అయితే చేసుకుంటారు. కానీ కొంచెం రిలాక్స్ అవ్వాలని ప్రయత్నిస్తారు ఈ మాసము. ప్రత్యేకించి ఈ మాసం మొదటి వారం అయితే చాలా రిలాక్స్ అవుదామని ప్రయత్నిస్తారు. ఆ తర్వాతే మళ్ళీ
మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని బాగా ఇది ఉంటుంది. స్నేహితులతో కొంత చిక్కులు వచ్చే ఛాన్స్ ఉంది ఈ మాసంలో. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన విద్యార్థినులందరూ కూడా. సీనియర్ సిటిజన్స్‌కి చక్కటి శుభ సమయం. ఎలాంటి ఇబ్బంది లేదు. గోచారంలో మీకు అనుకూలతలు లేవు. అలాగని ప్రతికూలతలు లేవు. నార్మల్‌గా ఉంది మీకు. మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఈ సమయంలో మీ జన్మ జాతకం ఎలా ఉందో అది అలానే యథాతథంగా నడుస్తుంది. గోచారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. అలాగని అనుకూలతలను కూడా ప్రసాదించట్లేదు. కాబట్టి ఓహ్, ఇబ్బంది లేదు. అనుకూలతలు లేవు సీనియర్ సిటిజన్స్‌కి. ఇవి కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి బుధాదిత్య యోగం కన్యా రాశిలో మనకి జరుగుతోంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులా రాశికెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్‌గా ఉంటాడు. వృషభ, తులా రాశులు, మకర, కుంభ రాశుల్లో ఆయన డెఫినెట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులా రాశి కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళైతే మగవాళ్ళు కళత్రం అంటారనమాట. కళ్యాణం అనమాట. కళ్యాణ కారకుడు, కళత్ర కారకుడు, స్పౌస్ అని చెప్పాలి. సో, ఆ కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో, శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ ఏ ఏ ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచరంలో వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాన్ని మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలుంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు. భయపడే వాళ్ళు వినడం. ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్‌గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో, అలా గనక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ, లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్‌గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ ఆహ్, డెఫినిట్‌గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు. వెరీ గుడ్ అని చెప్పి పెడతారు. స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది. అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్‌గా అన్‌డౌటెడ్‌లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తుంది. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవత్ శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకెప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు. కానీ గోచారంలో గ్రహ దేవతలు కావచ్చు, మన జన్మ కుండలిలో ఉన్న గ్రహ దేవతలు కావచ్చు, వాటిలికి సపోర్ట్ చెయ్యాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు. నువ్వెలా పూర్తిగా వరాన్ని ఇస్తావు? మా పనిని మమ్మల్ని చేసుకొని. లేదా ఈ జన్మలో ఇవి చేశారు. సో, వాటిలికి మేమివ్వాలి, ఫలితాలివ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడి కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతున్నాయి. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితో వెళ్ళిపోతున్నాయి. భగవంతుడిని పట్టుకుంటా కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహ దేవతలు కూడా వరమిస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్‌గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్ని రాసుల వాడికి కూడా విష్ణు సహస్రనామం వినడం వల్ల లేదా చదివితే ఇంకా మంచిదండి. చదవడం లేదా వినడం ఏదో ఒకటి మనం ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇహ మన లైఫ్‌లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడం వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి.
రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా? లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతారా? మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా? ఏదైనా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాల్ని చదవడానికి ప్రయత్నించండి. లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలనిస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సెపరేట్ వీడియో కూడా చేస్తాను. అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా! అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలొస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, నిత్య దైనందిన జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాల్ని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.